ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం జూన్ 24, 25, 26 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని ఒంటరిగా చూడండి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క జీవితంలో జూన్ 24, 25, 26 తేదీల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానానికి చాలా ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక అంశాల గురించి పొందుపరచబడి ఉంది. సామాజిక వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, ప్రజల జీవన విధానంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే సామాజిక రాజకీయపరమైనటువంటి అంశాల్లో మార్పులు, ఇలా ప్రతి అంశం గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందుపరిచారు. మనిషి జీవన విధానం గురించి, మనుషుల యొక్క జాతకం గురించి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూస్తే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఒక పరిస్థితిని అధిగమించేలోపే మరొక పరిస్థితి వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్యను వీరు చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ వీరు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. వీరి యొక్క జీవితంలో వీరు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుంభరాశి వారు 1కి 10 సార్లు ఆలోచించాలి. తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూస్తే ఈ 2025వ సంవత్సరం జూన్ 24, 25, 26 తేదీలు అనేవి కుంభరాశి వారికి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకు మీకిప్పుడు పరిష్కారం అయితే లభించబోతుంది. ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం ఈ 3 తేదీల్లో మీరు సత్ఫలితాలైతే పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి వెతుకుంటూ మీ దగ్గరికి వస్తారు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా సన్నిహితులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే చాలా కాలం క్రితం మీతో చాలా సఖ్యతగా ఉండే వ్యక్తులు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టారు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. మీరు విదేశాల్లో ఎటువంటి అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ 3 తేదీలు అంటే జూన్ 24, 25, 26 తేదీలు అనేవి ఈ కుంభరాశి వారికి చాలా కీలకమైన రోజులు. ఈ 3 తేదీల్లో మీరు ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అంటే అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఆ నిర్ణయం
భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యల నుండి బయటపడే మార్గమైతే మీకు తెలియబోతుంది. ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభిస్తుంది. అలాగే చాలా కాలంగా మీరు కంటున్న కలలు నిజమయ్యే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని లోన్ల కోసం అప్లై చేసుకుని లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల్లో ఒత్తిడికి లోనవుతున్నట్లయితే కూడా మీకు వాటి నుండి బయటపడే మార్గం కూడా తెలియబోతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అలాగే ఎవరి దగ్గర నుండైనా డబ్బులు వసూలు చేయాల్సి ఉంది. ఆ డబ్బులు వసూలు చేయటంలో చాలాసార్లు మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అటువంటి వ్యక్తుల నుండి మీకు ఈ సమయంలో డబ్బులు వసూలవుతాయి. మీరు ఊహించని విధంగా పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి కార్యాలయంలో మీరు చేసినటువంటి ఒక పని కారణంగా చక్కటి గుర్తింపు లభిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. అలాగే ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించే మీ తోటి ఉద్యోగస్తులే ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు. పై అధికారుల నుండి ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు గుర్తింపు అనేది దక్కలేదని మీరు నిరాశ చెందుతున్నట్లయితే ఈ సమయంలో మీకు గుర్తింపు లభించబోతుంది. ఈ విధంగా ఈ 3 తేదీల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలనైతే ఈ కుంభరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా మీరు ఆ బాధ నుండి బయటపడే మార్గమైతే భగవంతుడు మీకు తెలుపబోతున్నాడు. ఏదో ఒక రకంగా ఆ మార్గం మీకు తెలియబోతుంది. అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. మీకు ఉపశమనం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 24, 25, 26 తేదీలు అనేవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో కానీ స్నేహితులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు. కానీ మిగిలిన అంశాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు ఆశించిన ధరలో ప్రాపర్టీ మీకు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారికి 3 తేదీల్లో ఉండబోతున్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి నిందించకూడదు. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.